కేవలం ఒక్క నిమిషంలోనే ప్రకటించి ఆ సమావేశాన్ని అర్ధవహితంగా ముగించేశారు. ఇది చాలా దురదృష్టమైనటువంటి విషయం. గీతం సంస్థ అదేమి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు. ఉచితంగా ఆ సంస్థలో ఒక్క విద్యార్థికి కానీ ఒక్క వ్యక్తికి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు కానీ సీట్లు కానీ ఇచ్చేటటువంటి పాపన పాల. అది కంప్లీట్గా వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థకి ఉచితంగా 5,000 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని ఇవ్వడం అనేది తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఇవాళ మండలిలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టినా కూడా ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా గీతంకి ఉచితంగా స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గీతంకి 71 ఎకరాలు, ఎకరం 15,000 రూపాయలు చొప్పున మొత్తం 18 లక్షల రూపాయలకి ఆ భూమి మొత్తాన్ని కూడా దారోదత్తం చేశారు. ఇవాళ విశాఖపట్నంలో ఋషికొండ ప్రాంతంలో విలువైనటువంటి భూములు, ఎకరం 100 కోట్ల కూడా రానటువంటి భూముల్ని పెద్ద స్థాయిలో ఈ ప్రభుత్వం గీతం విద్యా సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉన్నటువంటి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం 270-300 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ భవనాలని, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భవనాలను నిర్మాణం చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టింది ఈ కూటమి నాయకులు. రోజున ఒక రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైనటువంటి భవనాలు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి భవనాలు నిర్మించినటువంటి దాని మీద కూటమిలో ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా దాని ఒక ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకొని దాని మీద లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు. కానీ దానికి ఎదురుగా ఉన్నటువంటి ఇవాళ గీతం భూముల్లో ఇంత పెద్ద స్థాయిలో 54 ఎకరాల 79 సెంట్ల భూమిలో దాదాపు 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని ఇవాళ క్రమబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవే కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని అనేకమైనటువంటి సంస్థలకి కేవలం 99 పైసలకి ఇవ్వటాన్ని ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 100,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతం. ఇవాళ సముద్ర తీర ప్రాంతం. అలాంటి ఖరీదైనటువంటి ప్రాంతంలో ఇవాళ కేవలం ఇండస్ట్రియలైజేషన్ పేరుతోటి పెద్ద స్థాయిలో భూ కుంభకానికి సిద్ధపడింది ఇవాళ ప్రభుత్వం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద చర్చ జరగాలన్నటువంటి వాళ్ళ పట్టుబడితే మేము ఆ తీర్మానాన్ని ఇవాళ మండలిలో తిరస్కరించారు. కాబట్టి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇంత విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా 1,000 కోట్లైనటువంటి విలువైనటువంటి భూముల్ని గీతంతో పాటు ఎన్నో సంస్థలకి దారోదత్తం చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దాన్ని ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మేము థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనం చూసాం గీతం విద్యా సంస్థల యజమాని అయిన భరత్ గారి ఆధ్వర్యంలో 54.79 ఎకరాల భూమిని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్ని కలుపుకొని ఎన్నో పోరాటాలు మొన్నటి వరకు చేశాం. ఈరోజు మా శాసన మండలిలో ఈ రెగ్యులరైజేషన్ ఆపండి, గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన భూమి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దీని మీద చర్చ కావాలి అని వాయిదా తీర్మానం పెడితే దాన్ని అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయంగా తన కుటుంబంలో వ్యక్తులకి 54.79 ఎకరాలు, దాని విలువ ఇంచుమించు 5,000 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేయడానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇంతవరకు తీసుకుంటే విశాఖపట్నంలో 99 పైసలకి తన బెనామీలకి తన అనుయాయులకి భూములు కట్టబెడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఈ రోజు తీస్తే ఏకం తన కుటుంబ సభ్యులకే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా బరి తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో ఇదే భరత్ గారికి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు 5,000 కోట్ల భూమిని దోచుకుంటున్నారు. అలాగే 7 ఎమ్మెల్యే సీట్లు ఈ కూటమికి ఇవ్వడం జరిగింది. రిటర్న్ గిఫ్ట్గా 5,000 కోట్ల రూపాయలు విలువైన 54 ఎకరాలు వీళ్ళు దోచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో చెప్పారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అనేసి. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, ఈరోజు దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
అసలు ఒక బీసీ మహిళ అయిన మేయర్ని ఆ రోజు దించేశారు అడ్డగోలుగా, అన్యాయంగా కార్పొరేటర్స్ అని కొని దించేయడం జరిగింది. ఎందుకని ఆ రోజు విశాఖపట్నం ప్రజలందరూ బాధపడ్డారు. ఈరోజు అర్థమైంది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న మేయర్ని దించేయడం ద్వారా, వాళ్ళ మేయర్ని అడ్డగోలుగా ఎన్నుకోవడం ద్వారా ఈ గీతం భూ కబ్జా ఈజీగా చేయొచ్చు, కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ గీతం ఎదురుగానే రిషికొండలో తీసుకుంటే జగనన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితే నానా యాగీ చేసి చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రైవేటు విద్యా సంస్థ కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎటువంటి యాగీ చేయట్లేదు, కనీసం దాని మీద మాట్లాడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేస్తూ ఉంటే, అది కాకుండా వాళ్ళు కబ్జా చేస్తే దాని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాల్సింది పోయి వాటిని రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే పేదలకి రేపొద్దున ఏమి స్థలాలు మిగులుతాయి అని మేము అడుగుతూ ఉన్నాము. మా విశాఖపట్నంలో తీసుకుంటే రోడ్డు పక్క చిన్న చిన్న బడ్డీ కొట్లు వేసుకొని బ్రతుకు తెరువు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది పేద ప్రజలు. అలాంటి వాళ్ళకి బుల్డోజర్స్ ఉపయోగించి ఆ బడ్డీ కొట్లని తొలగించిన పరిస్థితి మనం చూసాం. అలాగే అదే విశాఖపట్నంలో పేదవాళ్ళు ఒక 1/2 సెంటు స్థలంలో ఇల్లు లేక వాళ్ళు చిన్న చిన్న పాకలు వేసుకుంటే ప్రొక్లైనర్స్ పెట్టి వాటిని తొలగించిన పరిస్థితి మనం చూసాము. అంటే పేదలకు మాత్రం అక్కడ ప్రభుత్వ స్థలాలు కనీసం వాళ్ళు బ్రతుకు తెరువుకు కూడా వాడుకోవడానికి వీళ్ళు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈ విధంగా దోచుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. దాని మీద మాట్లాడడానికి ఆ సాక్ష్యాధారాలన్నీ కౌన్సిల్లో పెట్టడం కోసం మేము వాయిదా తీర్మానం అడిగితే వాళ్ళు వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనం చూస్తే 2012లో గవర్నమెంట్ రెవెన్యూ శాఖ ఒక జీవో ఇచ్చింది, ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పేసి. అలాగే 2011లో సుప్రీంకోర్టు జగ్పాల్ సింగ్ కేసులో చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీటిని కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అంటే అధికారులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమిలో ఉన్న వ్యక్తులకు కానీ సుప్రీంకోర్టు అన్నా వీళ్ళకి ఎటువంటి భయం లేదు, గౌరవం లేదు. ఎంతసేపు కూడా భూ కబ్జాలు చేద్దాం లేదా ప్రభుత్వ భూమిని తన అనుయాయులకి దోపిడీ చేద్దాం అనే ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఆ గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన 54 ఎకరాలు కూడా మళ్ళీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను.